యువతి హల్చల్ సృష్టించింది. ఉదయం 6 గంటల సమయంలో నాగోల్ ఫాతుల్లాగూడ రోడ్లో యువతి యువకుడు మద్యం సేవిస్తున్నారు. ఇక్కడ తాగొద్దు అని చెప్పిన వారిపై దాడికి యత్నించారు. ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని చెప్పిన స్థానికులను దుర్భాషలాడారు. Don't touch. If you lay hands on her, she did. Hello, brother. She did. She raised the voice. What do you think of yourself? Hey. Hello. పోలీసులకు ఫోన్ చేస్తున్న వారిపై ఎదురుదాడి చేసి ఫోన్ లాక్కునేందుకు యత్నించారు. మా ఇష్టం, తాగుతాం, మీరెవరు ఆపటానికి అని ఎదురుదాడి చేశారు. చేతిలో మద్యం సీసాలు పట్టుకునే మా ఇష్టం అంటూ చిన్న పెద్ద తేడా లేకుండా దుర్భాషలాడారు. I given enough respect. You get up from here. He's an ex-serviceman, you know. He's a defense personnel. Get up from here. Get up, please go. Please go. We are saying please go with folded hands. Please go. You are disturbing our PCF time walking. Regularly we are coming. Get up from here. In reality, ఇప్పుడు పెట్టొచ్చు 100 కాల్ చేసి చేయొచ్చు. ఆ తర్వాత డిస్టర్బ్ అవుతారు. చేద్దామా ఇగో బూతులు తిడుతున్నామే. Please go. No, don't touch us. Don't touch. Don't touch. If you lay hands on her, Please start. She did. Hello, brother. She did. She raised the voice. What do you think of yourself? హైదరాబాద్ నాగోల్లోని ఫాతుల్లాగూడ రోడ్డు మీదే యువతి యువకులు మద్యం తాగుతూ హల్చల్ చేస్తూ అక్కడ ప్రశ్నించిన స్థానికుల మీద ఎదురుదాడికి దిగి దుర్భాషలాడారు. ప్రస్తుతం ఈ అంశంపై కొంత వివాదం నెలకొంది. మరిన్ని వివరాలు క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ నడికి తెలుసుకుందాం. వెంకట్, ఎవరు వాళ్ళు, ఏంటి? ఈ సంఘటన నాగోల్ సమీపంలోని ఫాతుల్లాగూడలో ఈ ఉదయం తెల్లవారుజామున జరిగింది. ఏదైతే వెహికల్ నంబర్ TS 10FH0868 ఈ వెహికల్ లో ఒక యువతి ఒక యువకుడు ఇద్దరు కూడా ఉదయం తెల్లవారుజామున 6 గంటలకు అందరూ వాకింగ్ చేస్తున్న సమయంలోనే ఒక కారులో మద్యం అంటే బీర్ సీసాలు పెట్టుకుని బీర్ తాగుతూ పెద్దగా సౌండ్ పెట్టి అక్కడ నానా హంగామా చేశారు. అయితే ఉదయం వాకింగ్ వెళ్ళిన వాళ్ళందరూ కూడా తొలుత మామూలుగా ఏదో వాకింగ్ కు వచ్చారని చెప్పి కొంత భావించారు. ఒకసారిగా వాళ్ళు చేతిలోంచి బీర్ బాటిల్ తీసుకొని బయటికి వచ్చి వాళ్ళు కూడా వాకింగ్ చేసినట్లుగానే ఓపెన్ గా బహిరంగ ప్రదేశంలో మద్యం తాగుతూ న్యూసెన్స్ చేయడం ప్రారంభించారు. అడిగిన వారిపై కూడా నానా రకాలుగా తిడుతూ వాళ్ళను వెలగొట్టే ప్రయత్నం చేశారు. చివరికి అక్కడికి చేరుకున్న కొంతమంది వాకర్స్ వాళ్ళను అసలు ఏంది పబ్లిక్ ప్లేస్ లో న్యూసెన్స్ ఏందని అడిగిన సమయంలో వాళ్ళపై తిరుగుబాటు చేసి వాళ్ళపై దాడికి ప్రయత్నం కూడా చేశారు. అయితే పబ్లిక్ ప్లేస్ లో ఇలా జరుగుతున్నప్పటికీ కూడా అటువైపు పోలీసులు కూడా ఎవరు రాలేదు. ఉదయం తెల్లవారుజామున చిన్నపిల్లలు, వృద్ధులు, తర్వాత యువతి యువకులు, మహిళలందరూ కూడా వాకింగ్ చేస్తున్నారు. సరదాగా వాకింగ్ చేస్తున్న సమయంలో ఈ తాగటం ఏంటి, ఒకవేళ తాగాలంటే ప్రైవేట్ ప్లేస్ వెళ్ళి తాగొచ్చు అని చెప్పినా కూడా వాళ్ళు వినకుండా వీళ్లపై అంటే వాకర్స్ పైన దాడికి ప్రయత్నం చేశారు. అయితే ఈ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా చూస్తే పగిడిపల్లి రాధిక అనే పేరుతో వాహనం రిజిస్ట్రేషన్ అయింది. గతంలో కూడా అనేక చలాన్లు కూడా ఉన్నాయి. ఈ వెహికల్ అయితే చాలా న్యూసెన్స్ కేసుల్లో కూడా ఇప్పటికైతే దాదాపు 6-7 చలాన్లు కూడా ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. మనం ఏబిఎన్ లో ప్రసారం దృశ్యాల ఆధారంగా చూస్తే ఈ వెహికల్ ఇప్పుడు ట్రాక్ చేసి దానికి సంబంధించిన కేసు నమోదు చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఏదైతే మద్యం సేవించాలంటే కొన్ని అనుమతులు ఉన్నాయి. ప్రైవేట్ ప్లేస్ లో తప్ప పబ్లిక్ ప్లేస్ లో తాగితే అది న్యూసెన్స్ కేసు కింద వస్తుంది. కాబట్టి వీళ్ళపై న్యూసెన్స్ కేసు నమోదు చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఎవరు ఇప్పుడు ఈ పగిడిపల్లి రాధిక కూడా వాహనాన్ని స్వాధీనం చేసుకుని దాని తర్వాత వీళ్ళకి నోటీసులు ఇచ్చేందుకు కూడా స్థానిక పోలీసులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. విజయ చంద్రిక, థ్యాంక్ యూ వెంకట్.